అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ త్యాగంలో అనురాగంలో. రచయిత జాస్తి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, నిద్ర లేవగానే ఎవరైనా దేవుడినో అద్దంలో తమని తామో చూసుకుంటారు. కానీ రామచంద్ర చూపులు ఎదురింటి వైపు చూస్తుంటాయి. చాలా కాలంగా అదే అతని దినచర్యగా మారిపోయింది. ఎదురింట్లో ఓ దేవత, ఆమె కరుణించి చూడకపోతుందా అనేది అతని చిన్న ఆశ. ఆ దేవత పేరు వరూధిని. ఆమెకి ఇవేం తెలీదు. ఏనాడు కావాలని అతన్ని చూసింది లేదు. అతను తన వైపు చూస్తున్నాడన్న విషయం కూడా ఆమెకి తెలీదు. లోకంతో తనకేం పని లేనట్టు ఉంటుంది. అనురాగ దేవత నువ్వే, నా ఆమని పులకింత నువ్వే అన్నట్టు రామచంద్ర చూపుల తోరణాలు ఎదురింటి గుమ్మానికి తైలించి ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడో ఆమె దర్శనం అవుతుంది. అతని మది పులకరించిపోతుంది. రామచంద్ర ఆ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సొంత ఇల్లు, సొంత ప్రాక్టీస్. అతనికి భార్య, ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి పంపించాడు. కొడుకు ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. ఎందుకో ఆమెని చూసిన క్షణం నుండి ఓ విధమైన అలజడి మొదలయ్యింది. వయస్సుతో పాటు పెరిగిపోయింది. ఎందుకో తెలీదు. ఆమెను అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఆమెకు అదేం పట్టదు. కుట్టు మిషన్ చప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకొని కొడుకును పెంచింది. వాడు 10th పరీక్షలు రాశాడు. అత్తగారు అరుంధతి ఆమెకి తోడు. ఆ ఇద్దరాడవాళ్ళకి ఆ చిన్న కుర్రాడే రేపటి ఆధారం. ఆమె ఇంతవరకు ఎవరి సాయం ఉచితంగా తీసుకోలేదు. తన రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఆమె ఊ అంటే చాలు క్యూ కట్టి సాయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ సాయమే ఆమె కోరలేదు. లోకల్ ఎమ్మెల్యే వచ్చి సాయం చేస్తామన్నా ఆమె తిరస్కరించింది. పొగరు. అందరూ గుసగుసలు పోయారు. అవేం ఆమెకి పట్టవు. తన పని తనది అన్నట్లుంటుంది. ఆమె పెద్దగా చదువుకున్నది కాదు. ఆమె ఆ ఇంటి ముందు నవవధువుగా నిలబడ్డ రోజు అందరి కళ్ళల్లో ఆశ్చర్యం, అసూయ నిండిపోయాయి. వీరబాబు పెళ్ళాం ఇంత అందంగా ఉందేమిటని, వీరబాబు ఇంత అందాన్ని ఏం చేసుకుంటాడు అని. ఎందుకంటే వీరబాబు మిలిటరీ జవాను. ఎప్పుడో సెలవుల్లో వస్తాడు. ఓ సైనికుడు తన కుటుంబాన్ని బోర్డర్లోకి తీసుకెళ్లలేడు కాబట్టి ఇంత అందం అడవిగాచిన వెన్నెలే కదా అని రామచంద్ర లాంటి చాలామంది అభిప్రాయపడ్డారు. పెళ్ళైన నెలకే వీరబాబు సెలవు ముగిసిందంటూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వరూధిని మీద అందరికీ సానుభూతి మొదలయ్యింది. ఆ వయస్సులో అత్తమామలకు సేవలు చేస్తూ కాలం గడపడం రామచంద్ర లాంటి చాలామందికి కష్టంగా ఉండేది. 6 నెలల తర్వాత సెలవు దొరికిందని వీరబాబు ఇంటికొచ్చాడు. వరూధిని ముఖంలో వెలుగు. వెన్నెల స్నానాలు చేసింది భర్తతో కలిసి. ఎక్కడెక్కడో తిరిగొచ్చారిద్దరు. ఊరు వరూధిని కనబడక చిన్నబుచ్చుకుంది. రామచంద్ర లాంటి వాళ్ళకైతే పొద్దే గడవలేదు. 2 నెలల తర్వాత వీరబాబు యుద్ధభూమికి పయనమైనప్పుడు అంతా వరూధిని మోములో దిగులు కోసం వెతుక్కున్నారు. కానీ ఆ జాడలే కానరాలేదు. వీరబాబు వెళ్ళిన నెలకి వరూధిని వాంతులు చేసుకుంది. వరూధిని వీరబాబుకి ఉత్తరం రాసింది. ఇప్పుడే వచ్చేయాలని ఉంది, కానీ రాలేను ప్రియా. నీ పొట్టలో ఉన్న మన బాబుకి నా గురించి చెప్పడం మర్చిపోకు అంటూ తిరిగి ఉత్తరం రాశాడు. అదో ప్రేమలేఖలా చాలాసార్లు చదువుకునేది వరూధిని. వరూధినికి మగబిడ్డ పుట్టాడు. వచ్చేస్తున్నా అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు వీరబాబు. అతను రాలేదు. కానీ ఆ రోజు తెల్లవారుజామున ఆ ఇంటిలోంచి వినిపించిన రోదనకి ఊరు ఉలిక్కిపడింది. అందరి కాళ్ళు ఆ ఇంటికి పరిగెత్తాయి. వీరబాబు అమ్మా నాన్నలు గుండె అవిసిపోయేలా ఏడుస్తున్నారు. అందరి కళ్ళు వరూధిని కోసం వెతికాయి. పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకొని ఇది నిజం కాదు అన్నట్టు షాక్లో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం వీరబాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఊరు కన్నీరు కార్చింది. కొడుకు మృతదేహం చూసిన వీరబాబు తండ్రి గుండె పట్టుకొని కూలబడ్డాడు. రామచంద్ర చూసి గుండె ఆగిపోయింది అన్నాడు. ఒకేసారి 2 మరణాలు. ఆ ఇంటి వాళ్ళు ఎలా తట్టుకుంటారని వాపోయారు ఊరి జనం. వరూధిని బిడ్డకి తండ్రిని చూపిస్తుంటే అందరి హృదయాలు కదిలిపోయాయి. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని లాంఛనాలతో వీరబాబు యాత్ర ముగిసింది. కొడుకుతో పాటు తండ్రి శవం తోడుగా కదిలింది.
ప్రభుత్వం వీర సైనికుడికి బహుమతిని ఇచ్చింది. ఇంటి స్థలం, కొంత ఆర్థిక సాయం ప్రకటించింది. ఇద్దరిని పోగొట్టుకున్న ఆ ఇల్లు శూన్యంలో మిగిలింది. ఏడాది తర్వాత పిల్లాడికి పేరు పెట్టారు. చందు అని ముద్దుగా పిలుస్తున్నారు. ఎన్నో చేతులు ఆదుకుంటామని ముందుకు వచ్చినా ఆమె అందుకోలేదు. ఏమంత వయసుందని, పెళ్లి చేసుకుంటే మంచిదని, తోడు లేకుండా ఎన్నాళ్ళని బతుకుతావని అటు పుట్టింటివారు ఇటు అత్తింటివారు పోరారు. కానీ ఆమె వినిపించుకోలేదు. తనకి తోడు తన బిడ్డ అని చూపించింది. వదిలేశారు అందరూ. ఆమె ఊ అంటే చాలని ఆమె చేయి అందుకునేందుకు చాలామందే ముందుకు వచ్చినా ఆమె కన్నెత్తి ఎవరినీ చూడలేదు. అప్పటి నుండి ఆ ఇంట్లో నుంచి కుట్టు మిషన్ చప్పుడు ఆగకుండా వినిపిస్తూనే ఉంది. ఏదో ఉడత సాయం అన్నట్టు చుట్టుపక్కల ఆడవాళ్ళంతా వరూదినికే బట్టలు కుట్టడానికి ఇచ్చేవాళ్ళు. అత్త అరుంధతి ఆమె పనిలో కాస్త సాయం చేస్తుంది. ఆ కుటుంబాన్ని అతి కష్టంగా లాక్కొస్తోంది వరూదిని. ఒకసారి ఆమె రామచంద్ర దగ్గరకొచ్చి, ఒకసారి మా ఇంటికి రాగలరా అని ప్రాధేయపడింది. రామచంద్ర ఎక్కడవక్కడే వదిలి ఆమె వెంట ఆత్రంగా వెళ్ళాడు. ముసలావిడ జ్వరంతో మూలుగుతోంది. అదే మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెట్టడం. చాలా ఇరుగ్గా ఉన్న 3 గదులు, అలుకు పూత లేనట్టుగా మాసికలు పడి ఉన్న గోడలు, అడుగడుగునా దరిద్రం కనబడుతోంది. ఓ మూలగా కుట్టు మిషన్. నేను ఈ ఇంటి మెంబర్నే అన్నట్టుంది. దండెం మీద గుడ్డలు ఉరి తీయబడ్డ ఖైదీల్లా వేలాడుతున్నాయి. వెలిసిన గోడ మీద వీరబాబు మిలిటరీ డ్రెస్లో ఉన్న ఫోటో తగిలించి ఉంది. ఆ ఫోటోకి ప్రభుత్వం బహుకరించిన మెడల్ ఒకటి వేలాడుతోంది. చందు చదువుకుంటున్న వాడల్లా రామచంద్రని చూసి లేచి నిలబడ్డాడు. డాక్టర్ గారికి నమస్తే చెప్పు అంది వరూదిని. వాడు ఎంతో వినయంగా నమస్తే డాక్టర్ గారు అంటూ చేతులు జోడించాడు. వరూదిని కొడుకు కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదే తన కొడుకైతే లేచి లోపలికి పోయేవాడు, వాళ్ళమ్మ పెంపకం అనుకుంటూ. ముసలావిడని చూసి మందు బిళ్ళలిచ్చి అవి ఎలా వేసుకోవాలో చెప్పాడు. అవసరం అనుకుంటే మళ్ళీ పిలవమని చెప్పాడు. ఆమె ఫీజు ఇవ్వబోతే వద్దన్నాడు. ఆమె మళ్ళీ రాకపోతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాడు. కానీ అలాంటిదేం జరగలేదు. 3వ రోజు చందు వచ్చాడు. రామచంద్ర కళ్ళు మతాబుల్లా మెరిశాయి. మీ ఫీజు, మందులకు డబ్బులు డాక్టర్ గారు. అతని చేతిలో 200 నోట్లు పెట్టి వెళ్ళాడు వాడు. ఎవరో ఈడ్చి కొట్టినట్లు బాధపడ్డాడు రామచంద్ర. ఆ ఇంటికి వెళ్ళే అవకాశం రాలేదు. సాయం చేసే దారి దొరకలేదు అతనికి. ఒంటరి ఆడది, తోడు ఓ ముసలి అత్త, 10 ఏండ్ల కొడుకు. ఏ సాయం పొందకుండా ఎలా బతుకుదామనుకుంటోంది? అంత పొగరేంటసలు? ఆ రోజంతా గింజుకుపోయాడు. మరో అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చందు చదువు విషయంలో సాయపడాలని చూసినా కుదరలేదు. గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఫ్రీనే. వాళ్ళ నాన్న ఉంటే మనవాడు చదివే స్కూల్లో చదివేవాడు కదా అని ఓసారి భార్య దగ్గర సానుభూతిగా వాపోయాడు. చదివేవాడు ఎక్కడ చదివినా ఒకటే, వాణ్ణి అలా పెంచుతోంది వరూదిని అంటూ కితాబిచ్చింది అతని భార్య పార్వతి. కాలం ఎవరి ఆలోచనలతోనూ సంబంధం లేనట్టుగా గడిచిపోతూనే ఉంది. చందు 10th మంచి మార్కులతో పాస్ అయ్యాడని తెలిసి వాడిని అభినందించాడు రామచంద్ర. తన కొడుకు వరుణ్ చదివే కాలేజీలో సీట్ ఇప్పిస్తే వాళ్ళకి కాస్త సాయం చేసినట్టు ఉంటుందని పార్వతిని పంపించాడు. నవ్వుతూ తిరస్కరించింది వరూదిని. అలాంటి వరూదిని ఒకరోజు చందుని తీసుకొని రామచంద్ర ఇంటికి వచ్చింది. ఒక దేవతలా కనిపించింది. కంగారు పడిపోతూ భార్యకి మర్యాదలు చెయ్యమని పురమాయిస్తుంటే వారించింది వరూదిని. మీ సహాయం కోసం వచ్చానండి. ఆమె అలా అడుగుతుంటే నమ్మలేకపోతున్నాడు రామచంద్ర. చెప్పు వరూదిని, నేనేం చేయాలి? చందుకి కాలేజీలో సీట్ ఇప్పించాలా? డబ్బు సాయం కావాలా? ఆరాటంగా అడిగాడతను. ఇప్పటికే 1 ఇయర్ అనవసరంగా వేస్ట్ చేశాడు చందు అనుకున్నాడు. వరూదిని తన చేతిలో ఉన్న కవర్లోంచి పేపర్ తీసి అతని చేతికి ఇచ్చింది. అది చదివిన రామచంద్ర మాటరాని మోగవాడైపోయాడు. 5 నిమిషాల తర్వాత చందు సాయంతో ఆ ఫామ్ నింపాడు. వరూదిని అతనికి థ్యాంక్స్ చెప్పి నమస్కరించి కదిలిపోయింది. అతను అలా చాలాసేపు కదలిక లేనట్టు ఉండిపోయాడు. పార్వతి కుదిపే వరకు ఈ లోకంలోకి రాలేకపోయాడు. వరూదిని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది పార్వతి? గొనిగినట్టుగా అన్నాడు రామచంద్ర. ఎలాంటి నిర్ణయం తీసుకుందండి? అడిగింది పార్వతి. అవి ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్స్.
పిల్లాన్ని కూడా అతని గొంతులో ఏదో అడ్డుగా నిలిచింది. వాడు కడుపులో ఉండగానే తండ్రి గురించి తెలుసుకున్నాడు. పుట్టినప్పటి నుంచి తండ్రి ఫోటో చూస్తూ పెరిగాడు. ఎన్నోసార్లు తండ్రి యూనిఫామ్ వాడు వేసుకుంటే చూశాను. వరూధిని కన్నార్పకుండా చూడ్డం చూశాను. ఎన్ని పూటలు తిన్నదో, ఎన్ని పూటలు పస్తులుందో ఎవరికీ తెలీదు, కానీ చందుకి తెలుసు. వాడు దృఢంగా పెరగాలని తల్లి ఎంతగా శ్రమపడిందో వాడికి మాత్రమే తెలుసు. ఉగ్గుపాలతోనే నేర్పింది ఆ తల్లి. అంత చక్కగా క్రమశిక్షణతో పెంచింది. కొందరుంటారు, పిల్లల్ని దాచుకొని ఎందుకు పనికిరాని వాడిగా తయారు చెయ్యాలని తప్పించిపోతారు. వరుణ్ ఎస్ఐ సెలక్షన్స్ జరుగుతున్నాయన్నప్పుడు తను కాదన్నాడని పార్వతి గుర్తు చేసింది. వరూధిని ఓ తల్లిగా తన బాధ్యతని సక్రమంగానే పాటిస్తోంది. మీరంతగా బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించకండి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. ఎందుకో తెలీదు, ఎదురింటి వైపు చూసిన రామచంద్ర కళ్ళల్లో నీళ్లు నిండాయి. మొదటిసారి వరూధిని కొత్తగా కనపడుతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.